లేకపోతే అవి కోరుకుంటారు. ఈ కాలువలు రావాలని వాళ్ళు కోరుకుంటారు. మేము కోరుకునే మా కొత్తలో కానీ మేము కోరుకొని ఎట్లా వస్తానే మాకు అవసరం లేదు. కోరుకున్నాయి అని మేము ఏం కోరుతాం, మాకు కాలువలు వద్దు అంటున్నాం. మీకు అంత మంచి రైతుల మీద ప్రేమ ఉంటే మనిషికో 2 బోర్లు వేపి అందరికీ నమస్కారం. మాది పాలకుర్తి మండలం మల్లంపల్లి విలేజ్, జనగాం డిస్టిక్. మేము కెనాల్లో సర్వే చేసేటప్పుడు వద్దని చెప్పిన కానీ కెనాల్ తీసి సర్వే చేసి ఇట్లా కాలువ పోతామని చెప్తారు. ఇది పోతే మేము జీవనోపాధి కోల్పోతాం. మాకు ఆల్రెడీ వాటర్ ఉన్నాయి, వాటర్ ఉన్నా కూడా కెనాల్ తీస్తామని చెప్తారు. నేమ్స్ అనౌన్స్ చేసారు. మాకు ఎలాంటి కాలువలు అవసరం లేదు. మేము గతంలో కూడా బావులు బోర్ల కోసం ఎకరాలు అమ్ముకొని చేసుకున్న భూముల నుండి తీస్తామని చెప్తారు. మాకు ఎలాంటి కాలువలు అవసరం లేదు. దీనిపై కాలువలు రాకుండా ఇప్పుడు మీకు ఎంత భూమి ఉంది? మాకు 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాలలో 3 ఎకరాల భూమి కోల్పోతున్నా. మిగిలిన భూమి 8 పీసులు అవుతుంది. దీనికి ఎంతమంది రైతులు ఉన్నారు? ఇద్దరం, మమ్మీ నేను. మాది 3 ఎకరాల భూమి పోతుంది. మిగిలిన భూమి 8 పీసులు అవుతుంది. మాకు 2 బోర్లు, ఒక బావి ఉన్నా కూడా ఇందులో నుంచి తీస్తామని చెప్తారు. మొత్తం ఈ విస్తీర్ణం ఎంతలో కాలువ కట్ అవుతుంది? మొత్తం 3 ఎకరాల భూమి కోల్పోతున్నాం. 3 ఎకరాల భూమి మీ ఒక్కరిదే పోతుందా, ఇంకా వేరే వాళ్ళు పోతుందా? మా ఒక్కరిదే 3 ఎకరాల పోతాం. ఇంకెంతమంది దీని కింద? ఇంకా 30 మంది ఉన్నాం. 30 మంది మొత్తం కలిసి యావరేజ్ ఎంత పోతుంది? మొత్తం కలిపి 16 ఎకరాలు మల్లంపల్లి పొలిమేరలో పోతుంది. ఈ మల్లంపల్లి రైతులది. మళ్ళీ వావిలాల పొలిమేరలు ఉంటే అది అందులో నుంచి ఒక 7-8 ఎకరాలు పోతాం. ముఖ్యంగా మీరు ఏమనుకుంటారు? మాకు ఈ కాలువ అవసరం లేదు. అంటే గవర్నమెంట్ మీకు నష్టపరిహారం ఎక్కువ ఇస్తా ఉంటుంది అనుకో. మాకు నీళ్లున్నాక మాకు నష్టపరిహారం అవసరం లేదు. మేము సంవత్సరాల కాంచెలు ఆఫీస్ 2 ఇయర్స్ అధికారులు మాకేం సంబంధం లేదు, చేయలేమని చెప్తారు. టైమ్స్ పోయినాం, తర్వాత మళ్ళీ ఇచ్చి వచ్చినాను. ఇక్కడ ఉన్నటువంటి 50 టైమ్స్ కలిసి అని చెప్పారు. మరి ఇంజనీర్ ఏమంటారు? అందరినీ ఎక్కడికి పోయినా అసలు ఇంతవరకు నేను 2 సార్లు కాంప్లైంట్ ఇచ్చి వచ్చినా కానీ ఈ ఫీల్డ్ మీదకి ఒక్క ఈ రైతు నీళ్లు లేవా, నీళ్లు ఉన్నాక ఆలోచించకుండా మేము వాళ్ళు వచ్చినప్పుడు సర్వే ఏది అవసరం లేదు, 2 గొలవకండి. 1 కిలోమీటర్ 9 లక్షలట. ఇక్కడ యావరేజ్ 50 లక్షలు ఉంది. ఇక్కడ 9 లక్షలు సరిపోకనా, లేకపోతే ఈ భూమి అయ్యారా? ఏం చేసుకోవాలి? సాగే భూమిని ఖరాబ్ చేసి నువ్వు నీళ్ళు ఇవ్వడం ఎందుకు? అవసరం లేదు కదా. మరి పథకాన్ని తీసుకోపో. కంప్లీట్ క్లోజ్ చేస్తా. ఇప్పటి నుంచి కాదు, 6 నుంచి చేసి పేర్లు పోయారు. మాయి మహేందర్ అని ఉంటుంది. ఈ భూమి మా మమ్మీ పేరు మీద, నా పేరు వచ్చింది. 340 భూమి వచ్చింది. ఇక్కడ నుంచి కాలువ ఎక్కడికి వెళ్తుంది? మన ఏనుగుల రిజర్వ్ గొడవ చేస్తే మళ్ళీ దగ్గరికి వెళ్ళలేదు. కొంతమంది రైతులను పైసలు రైతులే కదా. మీరేం ఇప్పుడు రైతులంతా నోటీసులు తీసుకున్నారా?
అంటే ఈ మల్లంపల్లి విలేజ్ బావిలలో 3 ఎకరాలు ఉంది, మరి 5 ఎకరాలు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం నష్టలేదా? ఇప్పుడు మాకు 5 ఎకరాలు పోతే మేము ఏం చేయాలి? ఇప్పుడు పంట పండట్లేదు. ఈ 10 వర్షాలు మొక్కజొన్న పోయింది, 3 ఎకరాల మొక్కజొన్న నీళ్ళు వచ్చి కోతులు ఉంటాయి ఇక్కడ, వీటి చుట్టుపక్కల కోతులు, మళ్ళీ మేము ఆ చెట్లు పీక్కుంటూ ఉండాలి. ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మాకు ఈ కాలువ అవసరమే లేదు. 7L 3RR కాలువ మాకు అవసరం లేదు. మేము మాకు నీళ్లు ఉన్నాయి. మాకు 30 ఎకరాల భూమి ఉంటే మా డాడీ 10 బాయిలో. ఇప్పుడు కాలువ వచ్చింది కదా, మరి ఎట్లా ప్రభుత్వం మాకు ఈ సర్వే చెప్పాము అంటే వేరే పెట్టుకోండి, కానీ కొంచెం ఈ లైన్ గింత పంట పండే భూములలో చేసి నువ్వు కాలువ ఇప్పుడు ఉన్న కాలువలకు నీళ్ళు ఇస్తే రాష్ట్ర డబుల్ పండుతుంది పంట.